ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మొన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఉన్న సారాంశం ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో ఆ యాంకరు ఎదురుగా ఉన్నటువంటి ఆ వక్తను అడుగుతున్నాడు, అల్లూరి సీతారామరాజు గారు పరలోక రాజ్యం పోతాడా, దేశభక్తులు పరలోక రాజ్యం పోతారా పోరా అంటే, నేను చెప్పడం ఎందుకు, ఈ గొర్రెలు ఉన్నాయి కదా, గొర్రెలను అడుగుదాము అని చెప్పేసి ఒక పాస్టర్కి ఫోన్ చేసి ఏమన్నాడంటే, ఈ ఎవరైతే స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు గారు వీళ్ళు పరలోక రాజ్యం పోతారా అని అడిగితే, అవుతున్నటువంటి ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, యేసుక్రీస్తు నమ్మితే పరలోక రాజ్యము వెళ్తారు, యేసుక్రీస్తు నమ్మకుంటే పరలోక రాజ్యం పోరు అన్నట్లుగా ఆయన చెప్పినాడు. ఆయన చెప్పిన ఇంటెన్షన్ ఏంటంటే, పరలోక రాజ్యం పోవాలంటే యేసుక్రీస్తుని నమ్మాలి అనేది ఆ పాస్టర్ గారు చెప్పారు. ఈ వక్త ఏం చేశారు చూసారా, ఈ పరలోక రాజ్యము ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు వీళ్ళంతా పోరని చెప్పి క్రైస్తవులు ఎంత దుష్ప్రచారం చేస్తున్నారో, వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే యేసుక్రీస్తుని నమ్మని వాళ్ళందరూ, అంటే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ పరలోక రాజ్యం పోరు అని చెప్పడమే వాళ్ళ ఇంటెన్షన్ అని చెప్పి చెప్తున్నాడు. సో దీని గురించి ఒక చిన్న క్లారిటీ ఏమంటే, అసలు బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది సార్, పరలోక రాజ్యం ఎవరు పోతారు ఏంటి అనేది ఒక 2 నిమిషాల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదివితే కానీ ఆడ ఏమనిందంటే గిన, ధర్మశాస్త్రము లేని అన్యజనులు మరి వాళ్ళు నీతి న్యాయం అనుసరిస్తున్నప్పుడు వాళ్ళే ధర్మశాస్త్రం అయినట్టు ఉన్నారు అని చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రం తెలియకపోయినా కూడా ధర్మశాస్త్రం తెలియని వాళ్ళు నీతిని న్యాయాన్ని సత్యాన్ని అనుసరిస్తుంటే వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారన్నట్టుగా మీనింగ్ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఇంకొక బైబిల్ వర్స్ ఏం చెప్పుద్దంటే, ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనంలో ఏమని ఉంటుందంటే, సర్వలోకమునకు తీర్పు తీర్చే దేవుడు న్యాయము తెలీదా, న్యాయస్థుడు కాడా అనేది వచనం ఉంటుంది. సో ఈ వచనాలన్నీ మనం ఆలోచన చేస్తే గిన పరలోక రాజ్యం ఎవరు వెళ్తారంటే సత్యాన్ని అనుసరించిన వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాడు క్రైస్తవుడు అయ్యిండి ప్రతిరోజు బైబిల్ చదువుతుండి తాగి ఈ లోకంలో ఉన్న చెడ్డ పనులు అన్నీ చేస్తూ ఉంటే అతను పరలోక రాజ్యం వెళ్తాడని బైబిల్ కానీ పాస్టర్ కానీ చెప్పాడా? ఎవరు చెప్పరు. ఇంకా దీంట్లో కుండ బద్దలు కొట్టాల్సిన విషయం ఏంటంటే, అసలు ఎవరు పరలోక రాజ్యం వెళ్తారు, ఎవరు పరలోక రాజ్యం వెళ్ళరు అనే పని అది దేవుంది, యేసుక్రీస్తుది. మాకేం చెప్పాడంటే ప్రభు మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, తీర్పు తీర్చడం మీ పని కాదు, వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అని చెప్పే పని మాది కాదు. మా పని ఏంటంటే మార్కు రాసిన సువార్త 16-15 ఉంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పడం మాత్రమే మా పని. అంతేగాని ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు అంటే క్రైస్తవుల మీద ఏ విధంగానే దుష్ప్రచారం చేయాలని. బైబిల్ ఏం చెప్తుందంటే, తీర్పు తీర్చడం అనేది మా పని కాదు. బైబిల్ కూడా ఎవరు తీర్పు తీర్చడం, బైబిల్ చెప్పేది ఏమిటి అంటే గిన యేసుక్రీస్తుని నమ్మడం అనేది సత్యం. ఇంకా దీన్ని ఇంకా విపులంగా చెప్పాలంటే, సత్యాన్ని నమ్మితే ఎవరైనా పరలోక రాజ్యం పోతారు. ఎందుకంటే ఆ సత్యం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇంకొకన్న మరొక పేరు అంటే సత్యం ఎవరు నమ్మినా సరే వారు పరలోక రాజ్యం వెళ్తారు. ఇంకొకటి, తీర్పు తీర్చే పని దేవుంది కానీ మాది కాదు. కాబట్టి 1 లైన్లో చెప్పాలంటే, సువార్త చెప్పడము మా పని, తీర్పు తీర్చడం దేవుని పనిలో మేము ఏలు పెట్టాము. అలా చెప్పడం అనేది మా ఇంటెన్షన్ కాదు. కాబట్టి క్రైస్తవులు లేదా దేవుని పిల్లలు చెప్పే మాట ఏంటంటే, అందరూ సమాధానంగా ఉండాలి, అందరూ సత్యముతో మరి ఎటువంటి చెడు పనులు చేయకుండా భూమి మీద బతకమని చెప్పడంలో ఉన్న మొట్టమొదటి చివరి శ్రేష్టమైన గ్రంథం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవాల్సిందిగా మనకి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.